హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చే పేరు నిఖిల్ అని చెప్పవచ్చు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి వారంలో చాలా అగ్రెసివ్నెస్తో స్ట్రాంగ్గా కనిపించాడు. అయితే ఆ తర్వాత టాస్కుల్లో స్ట్రాంగ్గా అనిపించినప్పటికీ సోనియాతో చేరి తన అగ్రెసివ్నెస్ని కోల్పోయాడనే చెప్పవచ్చు. పెద్దగా గేమ్స్లో బాగా ఆడినప్పటికీ మిగిలిన విషయాల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీనితో హౌస్మేట్స్ అందరూ కూడా నిఖిల్ని ఎత్తి చూపించడం మొదలుపెట్టేశారు. అలాగే బయట ఆడియన్స్ కూడా నిఖిల్ అన్న ఏంటి ఇలా గేమ్ ఆడుతున్నాడు, సోనియాతో చేరి తన గేమ్ పాడు చేసుకున్నాడు అంటూ బాధపడుతూ ఎమోషనల్గా కామెంట్స్ అయితే చేస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా హౌస్మేట్స్ అందరూ నిఖిల్ని, సోనియాని, పృథ్వీని టార్గెట్ చేయడంతో ఇక గత వారం సోనియా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. ఈ క్షణంలో బిగ్ బాస్ హౌస్లో నుంచి సోనియా వెళ్ళిపోయిన క్షణంలో నిఖిల్ కంటతడి పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే నిఖిల్ సోనియా మధ్య మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. దీంతో సోనియా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా తాను ఒంటరిగా ఫీల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఈ సమయంలో యష్మి వచ్చి నిఖిల్తో మాట్లాడుతూ మంచి బూస్టప్ ఇచ్చే మాటలు అయితే చెప్పింది అని చెప్పవచ్చు. యష్మి నిఖిల్తో మాట్లాడుతూ ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి నిఖిల్, ఇకనైనా నీ తీరు పూర్తిగా మార్చేసుకోవాలి. నిన్ను హౌస్మేట్స్ అందరూ నిందించేది ఏమిటి అంటే నీలో అగ్రెసివ్నెస్ కనిపించడం లేదు అనేసి. అయితే ఆ తర్వాత నీలో ఆ ఫైర్ కనిపించలేదంటూ హౌస్మేట్స్ అందరూ నిన్ను ఎత్తి చూపిస్తున్నారు కదా, ఇకనైనా నీలోని ఆ ఫైర్ను బయటకు తీసుకురా, ఒక్కొక్కరి తాట తెయ్యి, నిన్ను ఏమైనా అన్నా కూడా అస్సలు తగ్గొద్దు, ఏమైనా అనుకొని నిన్ను కాపాడటానికి ఆడియన్స్ ఉన్నారు, నువ్వు నామినేషన్స్ లేకపోయినా ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అవ్వవు, కాబట్టి ఇంట్లో నీ తడాకా చూపించే సమయం ఆసన్నమైంది అంటూ యష్మి నిఖిల్తో మంచి బూస్టప్ ఇచ్చే మాటలైతే చెప్పింది. దీంతో నిఖిల్ కూడా మాట్లాడుతూ ఇక నా సత్తా ఏమిటో నేను కూడా చూపించే సమయం ఆసన్నమైంది యష్మి, ఇకపై నేను ఎవరి గురించి ఎవరితోనూ మాట్లాడను, నాకు నచ్చింది ముక్కుసూటిగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఏమైనా మాట్లాడతాను అంటూ నిఖిల్ చెప్పడంతో నీ వెనుక నేనున్నా నిఖిల్, నీకేమన్నా అయితే నాకైనట్టే, నేను కూడా నీకు మద్దతుగా నిలుస్తాను, ఇకపై మన ఆట ముక్కుసూటిగా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా నో ప్రాబ్లం, మన ఫోకస్ మొత్తం గేమ్ పైనే ఉండాలి అంటూ యష్మి నిఖిల్తో చెప్తుంది. మొత్తంగా యష్మి నిఖిల్కి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.